పోసాని కృష్ణమురళి సిఐడి కస్టడీ విచారణ ముగిసింది. 4 గంటల పాటు అనేక అంశాలపై సిఐడి పోలీసులు పోసానిని ప్రశ్నించారు. వైద్య పరీక్షల తర్వాత అనంతపురం జిల్లా జైలుకు తరలించారు. మరోసారి పోసానిని కస్టడీ విచారణకు అడిగే అవకాశం ఉంది. అటు పోసాని బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. పోసాని కృష్ణమురళి సిఐడి కస్టడీ విచారణ ముగిసింది. 4 గంటల పాటు అనేక అంశాలపై సిఐడి అయితే పోలీసులు విచారించారు. మరోసారి కస్టడీకి అడిగే అవకాశం కూడా కనిపిస్తుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, శంకరి, వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళి సిఐడి కస్టడీ విచారణ అయితే ముగిసింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణమురళిని కస్టడీ విచారణకు ఇవ్వాలంటూ కూడా సిఐడి పోలీసులు గుంటూరు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఒక్కరోజు కస్టడీ విచారణకు కోర్టు అనుమతించింది. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో పోసాని కృష్ణమురళిని విచారణ చేసుకోవచ్చు అంటూ కూడా కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం 10 గంటలకు గుంటూరు జిల్లా జైలు వద్దకి సిఐడి అధికారులు చేరుకొని పోసాని కృష్ణమురళిని అదుపులో తీసుకొని తొలుత జీజీహెచ్ వైద్య పరీక్షల అనంతరం అతన్ని గుంటూరులోని సిఐడి రీజనల్ కార్యాలయానికి తరలించి అక్కడ దాదాపు 4 గంటల పాటు సిఐడి అధికారులు పలు అంశాలపై కూడా పోసాని కృష్ణమురళిని ప్రశ్నించినట్టు కూడా తెలుస్తుంది. అయితే పోసాని కృష్ణమురళి నుంచి కొత్తగా ఎలాంటి సమాచారం కూడా వచ్చినట్లు కూడా మనకు సమాచారం లేదు. అతను తనకేమీ తెలియదు, గుర్తు లేదని సమాధానం చెప్పినట్లుగానే సమాచారం అందుతుంది. అయితే సమయం సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉన్నా కూడా 2 గంటలకే విచారణ ముగించి సిఐడి పోలీసులు పోసాని కృష్ణమురళిని తిరిగి జైల్లో అప్పగించేందుకు కూడా తీసుకెళ్లారు. దాదాపు 4 గంటలకు కేవలం 4 గంటలు మాత్రమే పోసాని కృష్ణమురళిని సిఐడి అధికారులు విచారించారు. అయితే సాయంత్రం వరకు సమయం ఉన్నా కూడా పోసాని కృష్ణమురళిని ఎందుకు అంత త్వరగా విచారణ ముగించి తీసుకెళ్లారనేది కూడా అందరిలో ఒక రకమైన చర్చ జరుగుతున్నప్పుడు కూడా పోసాని కృష్ణమురళి సిఐడి అధికారులు వేసే ప్రశ్నలకు వేటికి కూడా సరైన సమాధానం చెప్పకపోగా విచారణకు సహకరించలేదు అనేది కూడా ఒక సమాచారం తెలుస్తుంది. దీంతో మరోసారి సిఐడి అధికారులు ఆధారాలు సహా సిద్ధంగా ఉండి మరోసారి కస్టడీ కోరేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. దీంతో ఇదే సమయంలో గుంటూరు జిల్లా కోర్టులో పోసాని కృష్ణమురళి బెయిల్ పిటిషన్ కూడా ఈ రోజు విచారణ జరుగుతున్న నేపథ్యంలో దాన్ని బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా వేస్తూ కూడా కోర్టు వాయిదా వేసింది. దీంతో ఓవైపు పోసాని కృష్ణమురళి కస్టడీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో బెయిల్ వస్తుందో రాదా అనే ఒక టెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా వేసింది. దీంతో మొత్తంగా కేవలం 4 గంటల పాటు మాత్రమే పోసాని కృష్ణమురళిని సిఐడి అధికారులు విచారించారు. హైదరాబాద్ లో మీడియా సమావేశం పెట్టినప్పుడు చంద్రబాబు మోడీ కాళ్లకు దండం పెడుతున్న ఫోటోను మార్ఫింగ్ చేశారు. ఆ మార్ఫింగ్ ఫోటో ఎవరు చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఫోటో, ఎవరు దీని వెనక మీడియా సమావేశం పెట్టేందుకు ఎవరు ప్రోద్బలం పంపించారు, ఎవరు ఆదేశాల మేరకు మీడియా సమావేశం నిర్వహించారు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై విమర్శలు చేసేందుకు వ్యక్తిగతమా ఎవరైనా వైసీపీ పార్టీ చెందిన పెద్దలు ఆదేశాల మేరకు ఈ విధమైన వ్యాఖ్యలు చేశారా అనే కోణంలో పలు రకాలుగా పోసాని కృష్ణమురళిని సిఐడి అధికారులు ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. మరి 4 గంటల విచారణలో కూడా పోసాని నుంచి ఎలాంటి సమాచారం సేకరించాలనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.